ఇంపార్టెన్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తాను నేను. మన దేశంలో సుమారుగా చాలా రకాలైనటువంటి జబ్బులు, ఎలాంటి జబ్బులు అంటే మొదట అంటే ఈ హ్యూమన్ పాపులేషన్, మనిషి యొక్క పాపులేషన్ పెరిగేటప్పుడు మనం కొన్ని రకాల వైరస్ జబ్బుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. వైరస్ కానివ్వండి, కొన్ని రకాల విషజ్వరాలు రావడం జరిగింది. ఇవి జరిగినప్పుడు చాలామంది హ్యూమన్ వెల్ఫేర్, మా మనిషి యొక్క దీనికోసం ఏం చేశారంటే ఈ జబ్బులకి కారణాలు సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ అని కనిపెట్టడం జరిగింది. తర్వాత ఏం చేసామంటే యాదృచ్ఛికంగా మనిషి, ఈ యొక్క హ్యూమన్ బీయింగ్ అనేది ఇక్కడ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేచర్, నాట్ హోల్ ఆఫ్ ద నేచర్. అతను ఒక చిన్న పార్ట్ మాత్రమే. కానీ ఆయన ఏం చేశారు అంటే యాదృచ్ఛికంగా ఏదో ల్యాబ్లో ఒక పరీక్ష చేస్తుంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక చిన్న కెమికల్ని ఐడెంటిఫై చేశాడు. అదే యాంటీబయాటిక్, అంటే కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ యాంటీబయాటిక్ విస్తృతంగా ఇచ్చేసి మనం చాలా విజయవంతంగా ఈ యొక్క మనకి జబ్బును కలగజేసే వాటిని చంపేస్తాం అనేటువంటి ఒక బాగా ముందుకెళ్ళిపోయాం. యాంటీబయాటిక్స్ని, కొన్ని లక్షల యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేసాం. తర్వాత ఏమైపోయింది, సూక్ష్మజీవుల్ని జయించాం. కానీ ఇప్పుడు వచ్చే రకాల జబ్బులు చూసే ఉంటారు, క్యాన్సర్, డయాబెటీస్, ఇవన్నీ ఏంటి మరి? వీటికి సూక్ష్మజీవులతో సంబంధం లేదు కదా. కమ్యూనికేబుల్ డిసీజెస్ నుండి వాటిని జయించాం. కమ్యూనికేబుల్ డిసీజెస్ని ఎలాగో యాంటీబయాటిక్స్ తయారు చేసుకొని చేసాం. కానీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వచ్చినాయి కదా, అంటే షుగరు, బీపీ, ఇవి ఒక మనిషి నుండి ఒకటి కారణాలు. కానీ ప్రతి ఒక్కళ్ళకి షుగరు, ప్రతి ఒక్కళ్ళకి బీపీ, ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్. భారతదేశంలో 100 మందికి సుమారు 70% మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు. అలాగే 100కి 92% మంది టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ ఉన్నారు. అంటే 98, ఇద్దరే ఆరోగ్యంగా ఉన్నారు, 98 మంది రోగగ్రస్తులు అవుతున్నారు. అంటే ఏంటి, దీనికి కారణం ఏంటి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు వీటిని ఏమంటారు అంటే వీటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. మన జీవన విధానంలో మార్పులు రావడం వల్ల వచ్చినటువంటి జబ్బులు. మరి వీటికి మందులు ఉన్నాయా? ఉన్నాయి. ఈజ్ దేర్ ఎనీ క్యూరేటివ్ మెథడ్స్? కంప్లీట్గా క్యూరేటివ్ మెథడ్స్ ఉన్నాయా? లేవు. ఒక షుగర్ పేషెంట్ జీవితాంతం టాబ్లెట్లు తీసుకోవాలి. ఒక క్యాన్సర్ పేషెంట్ చివరికి చచ్చిపోవడమే, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా చేసుకుని. మరి వీటన్నిటికి కారణం ఏంటి అంటే మనిషి సాయిల్, అంటే మట్టి నుండి దూరం జరిగాడు అని. మనిషి మట్టి నుండి దూరంగా జరగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చిన్నప్పుడు మట్టిలో ఆడుకుంటూ ఉంటే ఎటువంటి జబ్బులు వచ్చేవి కాదు. ఒకవేళ వచ్చినా సీజనల్గా వచ్చేవి, పోయేవి. కానీ ఈరోజు మట్టి నుండి దూరంగా జరిగి కనీసం మన కాళ్ళకి మట్టి తగలకుండా మనం పెరుగుతున్నాం కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజెస్ అని వచ్చినాయి. ఇంకొకటి ఏమైపోయింది, మనం ఎంత విజయం సాధించామంటే ఆకలి అన్న మరుక్షణమే కొన్ని 100 రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆకలి కంప్లీట్ కాలేదు ఇంకా, అనేసరికే మన చుట్టుపక్కల 100 ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే మనం విజయం సాధించాం, ఆకలిని జయించలా. ఆకలి అవ్వకముందే కావాల్సిన పదార్థాలను తయారు చేసుకుంటాం. వాటినే మనం డెడ్ ఫుడ్స్ అంటారు. ఇప్పుడు మనం తినేవన్నీ డెడ్ ఫుడ్సే. మీరు బిస్కెట్ ప్యాకెట్ తింటారా? డెడ్ ఫుడ్. ఇట్స్ బిజినెస్. అక్కడ మొదలైంది మనం వీఆర్ అగెనెస్ట్ టు ద నేచర్, మనం ప్రకృతికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం అని. కనీసం ఆకలేస్తే అన్నం తినట్లేదు, ఆకలి వేస్తుందేమో అని తింటున్నాం. తర్వాత అలా జరిగే పరిక్రమంలో ప్రకృతి నుండి దూరం జరగటమే కాదు, ప్రకృతి పరంగా కూడా బతకట్లేదు. అంటే ఏమైపోయింది, ఇక అందరూ కూడా ఉత్పాదక రంగం మీద పడి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దేనికి వెలకట్టాలి, దేనికి వెలకట్టకూడదో తెలియకుండా, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు సైడ్ ఆకుకూరలు అమ్ముతూ ఉంటాడు, దాని పక్కనే కొంచెం ముందుకెళ్తే పెద్ద షాప్ ఉంటుంది, షాప్లో చెప్పులు అమ్ముతూ ఉంటాడు. చెప్పులు ఇంపార్టెంటా, ఆహారం ఇంపార్టెంటా? ఆహారమే ఇంపార్టెంట్. కానీ చెప్పులు వాడు ఒక 100 నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 రూపీస్ నుండి 2000 రూపీస్ వరకు వాడు ప్రైస్ ట్యాగ్ వేస్తే మనం ఏమీ బార్గెయిన్ చేయకుండా కొంటాం. అదే ఇక్కడ కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కేజీ 20 రూపాయలు అంటే 15కి ఇస్తావా, 10కి ఇస్తావా అని బార్గెయిన్ చేస్తాం. ఏంటి డిఫరెన్స్? ఎందుకు వచ్చింది డిఫరెన్స్? చూడండి,
ఉత్పత్తి మిషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులకేమో ధరలు అడగట్లేదు. ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి సెకండ్ ప్రకృతితో వ్యవసాయ ఉత్పత్తులకేమో మనం బేరం ఆడుతున్నాం. ఎంత దారుణం చూడండి. అలా అయిపోయాం. మనం ఆహార ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో వాటి దగ్గర బేరం ఆడుతున్నాం. అందుకని ఏం చేశారు, రైతు వ్యవసాయం చేయడం ఆపేశాడు. వ్యవసాయం చేయకుండా ఏం చేస్తున్నాడు, ఏదో ఒక ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒక 10 క్వింటాళ్ళు, 20 క్వింటాళ్ళు, 100 క్వింటాళ్ళు మిర్చి పండాలి, ఒక 40-50 బస్తాలు వడ్లు పండాలి అని. అంటే ఆయన కూడా నెంబర్ గేమ్లో ఇరుక్కున్నాడు. దానికి తోడు ఏమైపోయింది అంటే సెల్ఫిష్ బాగా ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఈ ఇన్పుట్ కాస్ట్, వ్యవసాయం చేసేటువంటి ఉత్పత్తి యొక్క వ్యయము బాగా పెంచేశారు. అంటే వ్యవసాయం చేయాలి అంటేనే చాలా కష్టమైన పనిగా దాన్ని మార్చివేశారు. అంటే రైతు ప్రొడ్యూసర్ స్థాయి నుండి కన్జ్యూమర్ స్థాయికి వెళ్ళాడు. రైతు ప్రొడ్యూసర్ అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు, భూమి నుండి వచ్చే ఉత్పత్తాన్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా. అలా కాకుండా ఏమైపోయింది, కన్జ్యూమర్ అయిపోయాడు. ఇవన్నీ కూడా ఏమైపోయింది, రైతు ప్రత్యక్షంగా ఉండే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, నేల, ఇవన్నీ కూడా మొత్తం పొల్యూట్ అయిపోయినాయి, కలుషితం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకని, ఎక్కువ ఉత్పత్తి వస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తేనే మీలాగా వాళ్ళ పిల్లలను కూడా కాలేజెస్లో, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించుకో. ఆయన మంచి బట్టలు వేసుకోవాలి అంటే మరి బట్టలు కొనుక్కోవాలి, ఆయన కొనుగోలే స్థాయికి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితి మనకు కావాలా, లేకపోతే మనమంతా బాగా డబ్బులు సంపాదించి, జోబు నిండా డబ్బులు సంపాదించి, ఒంటి నిండా జబ్బులతో బ్రతకాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. చాలామందికి ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి డబ్బు కాదు, ఆహారం కావాలి, ఆహారం మంచి ఆహారం పడితేనే మంచి ఆరోగ్యం వస్తుంది అనే రేంజ్కి మనుషులు ఆలోచించడం మొదలుపెట్టారు, డిస్క్రిమినేట్ చేయడం మొదలుపెట్టారు. చాలా ఈజీగా వ్యవసాయం చేయొచ్చు, ఎలా చేసుకోవాలి, ఎలాంటి విధానాలు ఉన్నాయి, అవన్నీ మీతో మనం ఈరోజు క్లాస్లో మ్యాక్సిమం షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. 100 స్క్వేర్ ఫీట్ భూమి నుంచి 1 ఎకర్, 2 ఎకర్, 5 ఎకర్, 7 ఎకర్, ఎంత వరకైనా. ఐఎమ్ మార్జినల్ ఫార్మర్, నాకుంది 4 ఎకరాలే, 4 ఎకరాలే. బట్ వీఆర్ గెటింగ్ మనీ ఈక్వల్ టు 10 ఎకర్స్ ఫార్మర్. 10 ఎకరాల ఫార్మర్కి ఎంత వస్తుందో నాకు ఆ 4 ఎకర్స్లో వస్తుంది. IBPP. ఐ అంటే ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ కావాలి. సెకండ్ వన్ బయోడైవర్సిటీ, ప్లానింగ్ ఉండాలి, పెన్షన్ రావాలి. దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఫర్ అగ్రికల్చర్. సో దీనిలో మేము ఇన్కమ్ కోసం ఏం చేస్తున్నాం అనేది మీకు చెప్తాను. ఇన్కమ్ అంటే మనకి ఇమీడియట్గా కావాలి. వ్యవసాయంలో ఇప్పటి వరకు మన తల్లిదండ్రులు చేసిన వ్యవసాయంలో ఏంటంటే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు పంటలు వేస్తూ ఉండేవారు. వీటి వల్ల ఏమవుతుంది, వ్యవసాయం అంతా కూడా న్యాచురల్ కెలామిటీస్ మీద నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. పొరపాటున వర్షాలు ఎక్కువ వచ్చాయనుకోండి, పంట పాడైపోతుంది. పొరపాటున అనుకున్న టయానికి నీళ్ళు అందలేదనుకోండి, పంట పాడైపోతుంది. లేదా పంట హార్వెస్ట్ అయిన తర్వాత ఓ పెద్ద వర్షం వచ్చిందనుకోండి, పాడైపోతాయి కదా. అంటే అంత కష్టపడి కూడా చివరికి ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకునేదాకా కూడా రైతుకి నమ్మకం లేదు. అది ఉంటుందా, లేకుంటే మంచి ధర వస్తుందా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇమీడియట్ ఇన్కమ్గా వచ్చేవి చేయాలి. ఇమీడియట్ ఇన్కమ్ అంటే చూడండి, ఇప్పుడు కూరగాయల్లో కొన్ని వెజిటబుల్స్ మళ్ళీ టైం పడతాయి, కానీ ఆకుకూరలు మాత్రం 15 నుండి 20 రోజులకు వస్తాయి. ఇప్పుడు పల్లెటూర్లు కూడా ఎలా అయిపోయినాయి అంటే, పల్లెటూరుల్లో పెంచే ఆకుకూరలు కానీ కూరగాయలు, ఇప్పుడు పల్లెటూరులో కూడా టమోటా వేస్తాడు. అందరూ 20-30 ఎకరాలు టమోటా వేసి దాన్ని టౌన్కి తెచ్చి టౌన్లో ఒక మార్కెట్ ప్లేస్లో పెట్టి మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుందా, విలేజ్కి వచ్చి వెళ్తున్నాయి. అలాగే ఇప్పుడు కూరగాయలు కూడా ఎలా అయిపోయినాయి అంటే, ఎక్కడో ఒక విలేజ్లో పండుతున్నాయి, అవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, టౌన్కి వెళ్ళి మళ్ళీ విలేజ్కే వస్తున్నాయి. మన విలేజ్లో ఉన్నప్పుడు కట్ట 2 రూపాయలు అంటే ఎవరు కొనరు, వాడు మళ్ళా టౌన్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఇదంతా వేసుకొని మళ్ళీ 10 రూపాయలు అంటే కొంటున్నారు కదా. సో అలా కాకుండా మనం ఇమీడియట్ ఇన్కమ్ కోసం ఆకుకూరల్ని మనకున్న పంట పొలాల్లో ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి. అంటే 15 రోజులకే డెవలప్ వచ్చేస్తాయి. అన్ని ఆకుకూరలు ఒకే ప్లేస్లో పెట్టవచ్చు కదా. ఇప్పుడు తోటకూరే ఒక 1/2 ఎకరం,
మడులు ఉంటాయి కదా, మడిలో ఒక మడంతా తోటకూర పాలకూర పెట్టే బదులు మనకున్న తక్కువ ప్లేస్లో ఒక సాలంతా ఆకుకూర, ఒక సాలంతా ఎర్ర తోటకూర, ఇంకొకటి పాలకూర, చుక్కకూర ఇలా పెట్టుకోవచ్చు కదా. ఇలా పెట్టుకుంటే 4-5 రకాలు ఉంటాయి, మనం మార్కెట్లో వెళ్ళి అమ్మొచ్చు. అది కాన్సెప్ట్. సో దానికోసం ఇమీడియట్ ఇన్కమ్ కోసం ఏంటంటే వీ డెవలప్డ్ ఏ మోడల్ కాల్డ్ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్. మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ అని ఒక మోడల్ వేసాం. పాలీ హౌసెస్ని, నర్సరీని, అలాగే పందిళ్ళని, ఈ మూడింటిని అబ్జర్వ్ చేసి ఈ మూడింటికంటే బెస్ట్, అది కూడా ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు సింపుల్గా 2 మనుషులున్నా దాన్ని మెయింటైన్ చేయగలగాలి, 2 మనుషులతోటి దాని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ని ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో మేము మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ వేస్తాం. ఇక్కడ మేము ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ కోసం ఒక 3 రకాల ముడి పదార్థాలను మనం తీసుకుంటాం. ఒకటి ఏంటి అంటే బ్యాంబూస్, రెండవది ఐరన్ వైర్, మూడవది గ్రీన్ నెట్ ఆర్ షేడ్ నెట్ అంటాం. ఈ 3 మెటీరియల్స్ మనకు అవసరం అవుతాయి. ఈ 3 మెటీరియల్స్లో మనం అంటే మనకున్న అవైలబిలిటీని బట్టి, అంటే ఇప్పుడు బ్యాంబూ ఉంది, బ్యాంబూ చేను గట్లు చుట్టూ వేసుకోవచ్చు, 3 ఏళ్ళకి పంట వస్తుంది, తెలుసు కదా. బ్యాంబూ ఈజ్ గ్రాస్. సో అలాగా బ్యాంబూని మనం ఇక్కడ వాడుతున్నాం. బ్యాంబూ అనుకోండి 5 years గ్యారంటీ, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే 8 years వరకు ఉంటుంది. 5 years. ఈ 5 yearsలో ఒక 4 మొక్కలు ఆయన చేను గట్టు ఒక 3 చోట్ల పెట్టుకున్నాడు అనుకోండి, ఇన్ని వస్తాయి బ్యాంబూలు కదా. అంటే బ్యాంబూ మళ్ళీ కొనక్కర్లేదు, ఇంకా ఆయన ఆ బ్యాంబూతో స్ట్రక్చర్ వేసుకు. ఐరన్ వైర్ మనకు దొరుకుతాయండి, సన్నటి వైర్, 2 రకాల వైర్లు అవసరం అవుతాయి, ఆ ఐరన్ వైర్ తెచ్చుకొని చేస్తాం. గ్రీన్ నెట్, ఇది నైలాన్. ఈ గ్రీన్ నెట్ నైలాన్. సార్ మరి ఇది ప్లాస్టిక్ కదా అనుకుంటే చీరలు, మన పాత చీరలు ఉంటాయి కదా, వాటితోటి చుట్టూ కడతాం. ఎందుకు కడతాం గ్రీన్ నెట్ కానీ ఆ చీరలు కానీ ఎందుకు చుట్టాలి అంటే, ఇందాక మనం అనుకున్నాము ప్రకృతి వ్యవసాయంలో మనం బయట నుండి పెస్టిసైడ్ వేయకూడదు అంటే నేచర్లో జరిగే ఒక దాన్ని చూసి మనం ఫాలో అవ్వాలి. నేచర్లో ఏం జరుగుతుంది అంటే పెస్ట్, పంటల్ని పాడు చేసేటువంటి పెస్ట్ 5 లేదా 6 అడుగుల కంటే హైట్ ఎగరలేదు. సో పంటను పాడు చేసడానికి వచ్చినప్పుడు చేను చుట్టూ గ్రీన్ నెట్ ఉందనుకోండి, అది లోపలికి ఎంటర్ అవ్వదు. ఎందుకని 5 అడుగుల కంటే హైట్ ఎగరదు కాబట్టి అక్కడ నుండి పెస్ట్ లోపల ఉన్న పంటని పాడు చేయకుండా దాని చుట్టూ మనం గ్రీన్ నెట్ కానీ షేడ్ నెట్ కానీ కట్టుకుంటాం. అందుకని ఈ యొక్క గ్రీన్ నెట్ కానీ షేడ్ నెట్ కట్టుకుంటాం. రెండవది ఏంటి, ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. వెజిటేబుల్స్ అన్నీ ఓపెన్గా అన్నీ సక్సెస్ అవ్వు, అందుకని ఏం చేస్తాం, కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ గ్రీన్ నెట్లు వేస్తాం అన్నమాట. దీనిలో స్ట్రక్చర్ వేయడానికి ఏంటంటే ఎంత ల్యాండ్ అయినా అవసరం. ఇక్కడ మనం 500 square feet నుంచి 1/2 acre, 2 acre, 3 acre ఇంకెంత ల్యాండ్ ఉన్నా వేసుకోవచ్చు. ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ ఎందుకంటే వ్యవసాయంలో పర్టికులర్గా ఆర్గానిక్ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్లో స్మాల్ మోడల్స్ విల్ గివ్ మోర్ ఎకానమీ. 10 ఎకరాలు 20 ఎకరాలు వేస్తే లాభం రాదు, చిన్న మోడల్ వేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఆర్గానిక్లో పర్టికులర్గా స్మాల్ మోడల్స్ విల్ గివ్ మోర్ ఎకానమీ. రైతు నేస్తం ఫౌండేషన్లో వేసాం ఒక మోడల్ 60x50, 60x72, 2 మోడల్స్ వేసాం. అంటే ఆ మోడల్లో మహా అయితే ఒక 8 సెంట్లు. 8 సెంట్లలో వచ్చే ఉత్పత్తి ఏదైతే ఉందో అది ఈక్వల్ టు 10 acres ఆఫ్ మిర్చి ఫార్మర్. ప్రాఫిట్ లెక్క పెట్టాలి, ఎండ్ చూడాలి కదా. మిర్చి ఫార్మర్ ఎప్పుడు లాభం వచ్చిందంటాడు, పంట అమ్మాలి, పంటకు పెట్టిన పెట్టుబడిని తీసేయగా మిగిలిందే లాభం. అంత లాభం మేము 8 సెంట్లలోనే తీస్తాం. కాబట్టి మనం అలాగే డిజైన్ చేసుకోవాలన్నమాట. అందుకని స్మాల్ మోడల్ ఒక 1/2 acre లేదా ఒక 10 సెంట్లు, 5 సెంట్లు, 2 సెంట్లలో ఈ వెజిటేబుల్ మోడల్. ఎందుకని ఎక్కువ ఉత్పత్తిని అమ్మలేం కదా, ఎందుకని ఇవన్నీ పెరిషబుల్ ఫుడ్స్, త్వరగా పాడైపోతాయి. కాబట్టి మనం ఇమీడియట్ మార్కెట్ అందుకోవాలి. ఎందుకంటే మన పెద్ద మార్కెట్ ఉండదు కదా. పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కోసినట్టే అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు మనమే మార్కెట్ చేసుకోవాలి, మనమే దాన్ని అమ్ముకోవాలి. కాబట్టి చిన్న మోడల్ వేసుకోండి. అలాగే చిన్న మోడల్ వేసుకోవడానికి 500 square feet నుండి ఎంతైనా వేసుకోవాలి. దీనికి ప్రధానంగా మొదట మనం ఒక లేఅవుట్ని వేసుకోవాలి, అంటే ముగ్గుతోటి లేఅవుట్ తీసుకోవాలి. లేఅవుట్ ఎలా తీసుకుంటాం అంటే
ఎలా అయితే వాటర్ వాల్ అంటే మనం నీళ్లు పెడితే ఒక చోట పెట్టిన నీళ్ళు ఇలా ప్రవహించుకుంటా ఒక పక్కకు వస్తాయి కదా, అది నీటి ప్రవాహం అంటారు. నీటి ప్రవాహం ఎటైతే వాలుగా ఉంటుందో అటు మనం ఈ యొక్క మోడల్ని తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ల ప్రవాహం ఇట్లా ఉందనుకోండి, సో మోడల్ని ఇలాగా లేఅవుట్ వేసుకోవాలి. ఎంత పొడవు ఎంత వెడల్పు అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ల్యాండ్ అవైలబిలిటీ, మనకు ఉండేటువంటి ల్యాండ్ని బట్టి డిజైన్ చేస్తాం. దీనిలో ప్రైమ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే 6x5 6x5 అంటే 6 అడుగులు 5 అడుగులు పెడతాం. సో ఇప్పుడు ఈ లేఅవుట్ ఎలా చేస్తామంటే 6x5 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నీటి వాల్ ఉంది కాబట్టి ఇటువైపు పాతుకునేటువంటి బ్యాంబూల మధ్య దూరం 6 అడుగులు, అంటే ఒక బ్యాంబూకి మధ్య దూరం 6 అడుగులు ఉండాలి. దానికి ఆపోజిట్ ఉండేటువంటి బ్యాంబూల మధ్య దూరం 5 అడుగులు ఉండాలి, 6x5. అప్పుడు మనకి ల్యాండ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 75 ఫీట్ 75 అడుగులు ఉందనుకోండి, ఏది ఈ దూరం. దీన్ని మనం ఎంతకు సెట్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 6 కదా, 72. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 72 ఫీట్స్ పెట్టుకుంటాం. మామూలుగా ఉందేమో 75, కానీ మనం కట్ చేసుకుంది 72. తర్వాత ఇటువైపు ఫర్ ఎగ్జాంపుల్ 55 ఉందనుకుందాం. ఇటువైపు వెడల్పు 55 అడుగులు ఉందనుకుందాం. దీన్ని ఎంత కట్ చేసుకోవచ్చు? 10, 10 5s 50, 11 5s 55 అంటే 11. సో 55 అడుగులు పెట్టుకున్నాం. అంటే వెడల్పు 55 అడుగులు, పొడవు 72 అడుగులు. సో ఈ మోడల్ యొక్క నమూనా ఎంత అవుతుంది? 72 × 55. అర్థమవుతుందండి? అంటే ఎప్పుడైతే వాటర్ ఫ్లోకి ప్యారలల్గా ఉన్న వైపు ఏమో 6 అడుగులకి 6 అడుగులకి బొంగు నాటుకుంటాం, ఆపోజిట్ వైపు ఉన్నదానికేమో 5 అడుగులు 5 అడుగులు గుంతలు తీసి దానిలో బొంకర్లు నెట్టు. ఎందుకని 6, 5 ఫాలో అవుతున్నారు సార్ అంటే సిమెట్రీ. ఏదైనా ఒక నిర్మాణం బాగా గాలికి పెద్ద తుఫాను వచ్చినా నిలబడాలి అంటే ఒక సిమెట్రీ ఉండాలి. ఈ యొక్క 6 and 5 ఉంటే సిమెట్రీ వస్తుంది, ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఎటు చూసినా కరెక్ట్ కొలత వస్తుంది. అండ్ మేకింగ్ బెడ్స్, మనం లోపల బెడ్లు తయారు చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ ఇంత దూరం ఉందనుకోండి, ఇంత వెడల్పు ఉందనుకోండి, మనం ఆకుకూరలు వేయడానికి కానీ తీయడానికి కానీ ఇబ్బంది పెడతాం. అదే ఇంత ఉందనుకోండి, అంటే 5 feet ఉందనుకోండి, చక్కగా ఇక్కడ కూర్చొని ఇక్కడ దాకా చెయ్యి అందినంత వరకు పని చేసుకుంటాం. అందుకని 6x5 పెట్టేస్తాం. సో 6 అడుగులు 5 అడుగుల దూరంతో మొత్తం బ్యాంబూస్ నాటేసుకుంటాం. గుంతలు తీసుకుని ఆ గుంతల్లో బ్యాంబూలు పెట్టుకుంటాం. మరి బ్యాంబూ సైజ్ ఎంత సార్? మరి బ్యాంబూ సైజు ఎంత పొడవు తీసుకోవాలి, ఎంత పొడవు బ్యాంబూలు వాడాలి అంటే ఇక్కడ మేము బ్యాంబూస్ 2 సైజులు వాడతాం. ఒక సైజు ఏమో 10 అడుగులు, ఒక సైజు ఏమో 20 అడుగులు, 10 feet and 20 feet. 10 feet ఏమో ఇక్కడ లోపల పాతడానికి, 20 feet ఏమో పైన చుట్టూ కట్టడానికి, పైన చుట్టూ కట్టుకోవడానికి 20 అడుగుల బ్యాంబూలు వాడతాం. సో ఈ బ్యాంబూల్ని 10 అడుగుల బ్యాంబూలు కట్టుకున్న తర్వాత ఈ యొక్క డిజైన్ వేసేస్తాం. సో 6 × 5తో చేస్తాం. ఇప్పుడు దీనికంటే ముందర ల్యాండ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, ల్యాండ్ ప్రిపరేషన్ ఏం చేయాలంటే కల్టివేటర్ కానీ రోటావేటర్తో కానీ నేల మొత్తం శుభ్రంగా దున్నుకోవాలి. సాయిల్ హెల్త్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే అది 100 kgల 100 kg అండ్ 50 kg, 100 kgల లైమ్ పౌడర్ 50 kg నీమ్ పౌడర్ కలుపుతాం. ఆ లైమ్ పౌడర్ని నీమ్ పౌడర్ని కలిపి బ్రాడ్కాస్ట్ చేస్తాం, భూమి మీద చల్లుకొని రోటావేటర్ వేస్తాం. ఎందుకని నీమ్ పౌడర్ లైమ్ వేస్తామంటే ఇంతకుముందు పంట తాలూకా వ్యర్థాలు ఏమైనా ఉన్నా, ఇంతకుముందు పంట తాలూకా పెస్ట్ కానీ వైరస్ కానీ ఏమైనా ఉన్నా ఈ పౌడరు ఈ లైమ్ పౌడర్ వల్ల అవి డినేచర్ అయిపోతాయి, న్యూట్రల్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని సాయిల్స్ ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి, కెమికల్ వేసి అంత ఎసిడిక్ సాయిల్గా మారిపోయింది. సో దాన్ని మనం న్యూట్రల్ చేయాలి అంటే లైమ్ బేస్, ఆ బేస్ని వేసి దాన్ని న్యూట్రల్ చేసుకుంటాం.
మనం వేసేది వెజిటేబుల్స్ కాబట్టి. ఓకే, అలాగా లైమ్ పౌడరు నీమ్ పౌడర్ కలుపుకొని బ్రాడ్కాస్ట్ చేసుకుని శుభ్రంగా కల్టివేటర్ కానీ రోటావేటర్ కానీ వేసుకొని చక్కగా లెవెలింగ్ చూసుకొని ముగ్గుతోటి ఇలా చుక్కలు పెట్టుకొని చుట్టూ లేఅవుట్ ప్రైమరీ లేఅవుట్ వేసుకొని ఆ తర్వాత హోల్స్ కొట్టుకొని దానిలో బ్యాంబూస్ని ఇన్స్టాల్ చేస్తాం. బ్యాంబూ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐరన్ వైర్ ఇక్కడ వాడతాం. ఐరన్ వైర్ ఇక్కడ 2 రకాల గేజ్లు వాడతాం. గేజ్ అంటే థిక్నెస్ ఎలాంటివి అంటే 16 అలాగే 18. నాకు తెలిసి మీకు అంత అవసరం లేదనుకుంటా. ఐరన్ వైర్ వాడతాం. ఓకేనా, ఆ ఐరన్ వైరు ఒకటేమో తక్కువ థిక్నెస్ ఒకటేమో ఎక్కువ థిక్నెస్ ఉన్నవి వాడి దాంతో ఈ పందిరి నిర్మాణం చేసేస్తాం. అయిపోయింది. లోపల ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోపల బెడ్ ఎలా కొడతామంటే ఇది బ్యాంబూస్, ఈ లైన్ అంతా బ్యాంబూస్, ఈ లైన్ అంతా బ్యాంబూస్ కదా. సో వీటి మధ్య 1 feet 1 అడుగుతో ఒక కాలువ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఒక కాలువ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక బెడ్ అంటే బ్యాంబూస్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, మధ్యలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బెడ్ ఎంత వస్తుంది, సైజ్ ఎంత వస్తుంది, ఇటు 2.5 ఇటు 2.5 5. ఓకే, ఆల్రెడీ ఒక కాలువకి ఒకటి తీసేసాం, 1 అడుగు తీసేసాం అనుకోండి 2 వైపులా. సో 2 అడుగుల బెడ్ ఇక్కడ 2 అడుగుల బెడ్ వచ్చేస్తుంది, అంటే 4 అడుగుల బెడ్ వస్తుంది. కాలువ ఎక్కడ వస్తుంది, 2 బ్యాంబూస్ మధ్య మనకి కాలువ వస్తుంది. కాలువ అంటే ఇక్కడ మనం వాటర్ని ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా చేసుకుంటాం. లేదనుకోండి డ్రిప్స్ ఉంటే డ్రిప్స్ కూడా పెట్టుకోవచ్చు, డ్రిప్ ద్వారా ఇంకా మనం వాటర్ని సేవ్ చేయొచ్చు. ఆ విధంగా ఈ బెడ్ కొట్టుకొని ఈ బెడ్ మీద ఈ యొక్క నిర్మాణాన్ని వేస్తాం. ఇక్కడ ఫండమెంటల్ ఏంటి అంటే ఈ మోడల్ వేయడానికి 6x5 మనం నాటుకునే బ్యాంబూల మధ్య దూరం వాటర్కి ప్యారలల్గా ఇటు వాటర్ ప్రవహిస్తూ ఉంటే దానికి ప్యారలల్గా ఉండే బ్యాంబూల మధ్య దూరం 6 అడుగులు, ఆపోజిట్గా ఉండేటువంటి బ్యాంబూలకి మధ్య దూరం 5 అడుగులు. అది బేసిక్. తర్వాత బెడ్ కాలువలు కొట్టుకొని కాలువల మధ్యలో చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బెడ్ వస్తుంది. ఎంత బెడ్ వస్తుంది అంటే 8 అంగుళాల రైజ్డ్ బెడ్ వస్తుంది. 8 అంగుళాల రైజ్డ్ బెడ్ వస్తే ఇప్పుడు ఇక్కడ మనం వేసే పంటల గురించి తెలుసుకుందాం. దీంతో ఇదంతా కడతాం, చుట్టూ గ్రీన్ మ్యాట్ కడతాం, ఒకవైపు ఓపెనింగ్ పెట్టుకుంటాం, ఒకవైపు ఏమో ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకుంటాం. ఎందుకంటే లోపలికి ఏమైనా చిన్న పనిముట్లు కల్టివేటర్ కానీ ఇలాంటివి వెళ్ళి అనుకోండి ఇదంతా చేసుకొని మళ్ళీ ఇటు వచ్చేయచ్చు, మళ్ళీ రివర్స్ రాలేం కదా. అలాగా ఇదొక నమూనాని డెవలప్ చేసుకున్నాం. ఈ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్లో మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 3 లేదా అంతకంటే ఎక్కువ పంటలను మనం వేస్తాం. ఎలాంటి పంటలు వేస్తాం అంటే 3 రకాల పంటలు వేస్తాం. ఫస్ట్ వన్ రూట్ క్రాప్స్, రాడిష్, బీట్రూట్, టర్మరిక్, జింజర్, ఆనియన్, ఇవన్నీ రూట్ క్రాప్సే కదా. కానీ మేము ఇక్కడ ఫస్ట్ ఏం వేస్తామంటే టర్మరిక్ కానీ జింజర్ కానీ పెట్టుకుంటాం. ఎందుకని, ఈ పంట 9 నెలలు కాబట్టి 9 నెలల పంట కాలం కాబట్టి మేము ఇక్కడ టర్మరిక్ పెట్టుకుంటాం, పసుపు లేదా అల్లం పెట్టుకుంటాం. తర్వాత రెండో పంట ఇక్కడ మేము ఏమేస్తామంటే సర్ఫేస్ క్రాప్స్, అంటే భూమి పైన వేసేటువంటివి. భూమి పైన అంటే ఏం వేస్తాం, ఆల్ లీఫీ వెజిటేబుల్స్ వేస్తాం. ఆల్ లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలకూర, చుక్కకూర, తోటకూర, అన్ని ఆకుకూరలు వేస్తాం. ఇంకా ఏమేయచ్చు, ఇక్కడ బెండ వేయచ్చు, బెండి, టమోటో, మిర్చి, తర్వాత బ్రింజాల్, ఇవన్నీ కూడా సర్ఫేస్ భూమి పైన పెడతాం. తర్వాత వచ్చేసరికి క్రీపర్స్, 3వ రకం పంట క్రీపర్స్ అంటే బిట్టర్ గార్డ్, బాటిల్ గార్డ్, సొర, కాకర, ఇంకా లిటిల్ గార్డ్, దొండ, ఇవన్నీ క్రీపర్స్ తీగ జాతివి. రూట్ క్రాప్స్, సర్ఫేస్ క్రాప్స్ అండ్ క్రీపర్స్, ఈ 3 రకాల పంటలు వేస్తాం. 3 రకరకాల పంటలు పెట్టుకుంటాం. ఆ విధంగా 3 రకాల పంటలు వేస్తాం. ఇప్పుడు ఈ 3 రకాల పంటల్లో వీటి యొక్క టైం పీరియడ్ చూద్దాం. రూట్ క్రాప్స్, ఏదైనా రూట్ క్రాప్ ఇక్కడ వేసుకునేది ఎక్కువ టైం ఉండాలి, అంటే మోర్ దెన్ 6 months కానీ 9 months కానీ ఉండాలి. సో మేము 9 months కాబట్టి టర్మరిక్ పెడతాం. సర్ఫేస్ క్రాప్ పెడతాం, ఆల్ లీఫీ వెజిటేబుల్స్ పెడతాం కాబట్టి అదంతా 15 నుండి 25 daysలో మనకి హార్వెస్ట్ అవుతుంది. తర్వాత క్రీపర్స్ 90 days, 3 months, రైట్, 90 daysలో మనకి వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఇందాక మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ రావాలి. ఎవరు వస్తారు ఫస్ట్ మనకి, సర్ఫేస్ క్రాప్, లీఫీ వెజిటేబుల్స్ వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవన్నీ మేము ఒకేసారి పెట్టేస్తాం. ఈ రూట్ క్రాప్, సర్ఫేస్ క్రాప్, క్రీపర్స్ అన్నీ కూడా ఒకటేసారి నాటేస్తాం. ఇక మళ్ళీ ప్రత్యేకంగా పసుపు పెట్టడానికి ఒకరోజు, ఆకుకూరలు పెట్టుకోవడానికి ఒకరోజు, తర్వాత తీగ జాతి పెట్టడానికి ఒకరోజు పెట్టుకోం టైం.
అన్నీ ఒకే రోజు పెట్టేస్తాం. ఈజీ కదా ఫార్మర్కి, అన్ని విత్తనాలు ఒకేసారి పెట్టుకుంటే కదా. సో ఫస్ట్ ఏ పంట వేస్తాం, ఇది బెడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ బెడ్లో ఫస్ట్ ఏ పంట పెడతాం అంటే పసుపు పంట, రూట్ క్రాప్ పెట్టేస్తాం. రూట్ క్రాప్ ఎక్కడ ఉంటుంది, లోపల. అంటే ఇది బెడ్ అనుకోండి, ఈ బెడ్కి 4 అంగుళాల లోతులో లోపల బడ్స్ తెలుసు కదా, రైజోమ్ అంటారు కదా, పసుపు కొమ్ముల్ని లోపల పెట్టేస్తాం. పసుపు కొమ్ముల్ని జాన దూరంతో పసుపు కొమ్ములు పెట్టేస్తాం. 3 లైన్లు కావచ్చు, 5 లైన్లు కావచ్చు పెట్టేస్తాం. పెట్టేసి సాయిల్ కవర్ చేస్తాం. రెండోది క్రీపర్స్. క్రీపర్స్ ఎక్కడ పెడతాం, ఈ బ్యాంబూస్ కదా, ఇటు మధ్యలో బ్యాంబూకి ఇక్కడొకటి, 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 ఇక్కడ అట్లా ప్రతి బ్యాంబూకి అటువైపు ఇటువైపు తీగజాతి విత్తనాలు పెట్టేస్తాం. చూడండి ఎన్ని విత్తనాలు వస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ 72 × 55లో సుమారు 180 బ్యాంబూలు వస్తాయి. రౌండ్ సర్కిల్ తీసేసిన లోపల 100 ఖచ్చితంగా ఉంటాయి. 100 × 2 200 విత్తనాలు పడతాయి. 200 విత్తనాలు అంటే 200 చెట్లు. 200 చెట్లు అంటే ఒక్కొక్క చెట్టు కనీసం 4-5 కేజీల కాయలు ఇస్తుంది. సో ఇక్కడ ప్రతి బ్యాంబూ దగ్గర అయితే ఇప్పుడు బెడ్స్ ఉంటాయి కదా, ఒక బెడ్ ఏమో కాకర వేసుకుందాం, ఒక బెడ్ సొర వేసుకుందాం, ఒక బెడ్ బీర వేసుకుందాం. 4-5 రకాలు పెట్టాలి కదా, ఎందుకని బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉండాలి కదా. అక్కడ ఒకటే మొత్తం పందిరి మొత్తం కాకర వేస్తే మళ్ళీ కాకరకి పెస్ట్ వస్తుంది, ఒకే పంట కదా. అందుకని రకరకాల తీగజాతి విత్తనాలు పెట్టేస్తాం. ఓకే, రెండోది. ఇక మూడోది ఎవరు, సర్ఫేస్. దీనిపైన ఈ బెడ్ పైన అంతా ఆకుకూరలు జల్లేస్తాం. ఒక బెడ్ ఏమో పాలకూర పెట్టేస్తాం, ఇంకో అమరాంతస్, ఇంకొక బెడ్ ఏమో చుక్కకూర పెడతాం, ఇంకొక బెడ్ ఏమో గోంగూర వేస్తాం. అలాగా రకరకాల ఒక్కొక్క బెడ్ నిండా పెట్టేస్తాం. పెట్టేసి వాటర్ పెట్టేస్తాం, వాటర్ మొత్తం పెట్టేస్తాం, అయిపోయింది. ఇంకా కావాలనుకోండి వీటి మధ్యలో ఇప్పుడు ఈ బ్యాంబూకి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ టొమాటో పెట్టేద్దాం, టొమాటోస్. ఇంకో దానిలో బ్రింజాల్ పెడదాం, బ్రింజాల్ బి. ఇంకొక బెడ్లో మిర్చి పెడదాం, మిర్చి ఎక్సలెంట్గా వస్తుంది దీని కింద. ఎందుకని టోటల్ షాడో కదా, బాగా వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు చూడండి, టొమాటో, బ్రింజాల్, మిర్చి 3 ఆల్రెడీ, రూట్ క్రాప్, సర్ఫేస్ క్రాప్, క్రీపర్ 3, మొత్తం 6 6. ఇంకా ఏంటి ఆల్టర్నేటివ్, జిగ్జాగ్. ఇక్కడ ఒక పపాయ, మళ్ళీ ఇక్కడ ఒక పపాయ, ఇక్కడ ఒక పపాయ, ఇక్కడ ఒక పపాయ, ఇట్లా పపాయ కూడా పెట్టచ్చు, బొప్పాయి. ఇవి కొంచెం పైకి వెళ్ళి కాస్తాయి. అప్పుడు ఎన్నైనా 7, అంటే 7 రకాల పంటలని మనం ఆ స్పేస్లో పెట్టుకున్నాం. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉంటుంది. సో మనం నీళ్లు పెట్టేటప్పుడు పపాయికి పెట్టాలి, పపాయికే పెట్టాలి అలా ఏం లేదు. ఒకసారి నీళ్ళు ఇచ్చామంటే చాలు, సరిపోతుంది. ఇక రెండోది ఏంటి, ఈ స్ట్రక్చర్లో ఇంకొన్న బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఈ తీగజాతి మొక్కలు ఎప్పుడైతే పైకి వెళ్తాయో అదంతా అల్లుకుపోద్ది కదా. అలా అల్లుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే 50% సన్లైట్, 50% సూర్యరశ్మి మాత్రమే లోపలికి ఎంటర్ అవుతుంది. ఆర్గానిక్ వ్యవసాయంలో అతి పెద్ద కష్టమైన పని ఏంటి అంటే కలుపు, వీడింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. మరి వీడ్ ఏంటి, దాని యొక్క బయోలాజికల్ క్యారెక్టర్స్ ఏంటో అర్థం చేసుకుంటే ఈజీ. వీడికి మనం ఎరువు ఎక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కానీ విపరీతంగా వస్తుంది. వీడికి 2 అవసరం. ఒకటి బాగా సూర్యరశ్మి, రెండవది నీరు ఉందనుకోండి ఇక అసలు దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోద్ది. అలాగే ఎండ తగిలిందనుకోండి దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ తీగజాతి యొక్క మొక్కలు పైకి స్ప్రెడ్ అయిన తర్వాత లోపలికి 50% సన్లైట్ వస్తుంది కాబట్టి 50% జెర్మినేషన్ జరగదు. రెండోది ఏం చేస్తున్నాం, వీడి కంటే ముందు దీని మొత్తం ఏం చేస్తున్నాం, ఆకుకూర వేసేస్తున్నాం కదా. ఆకుకూర చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక వీడు రాదు. వీడు ఒకవేళ వచ్చినా ఫస్ట్ ఇయరే వస్తుంది, మనం తీసేస్తాం. వీడ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్ చేసేస్తాం, సెకండ్ ఇయర్ రాదు. ఇక ఎందుకని పైన కవర్ అయిపోద్ది కదా మొత్తం. కొంచెం ఎలాగో మనం ఆకుకూరలు పీకేటప్పుడు కాబట్టి దాంతోపాటు వీడు కూడా పోతుంది. వీడు ఎప్పుడైనా విత్తనం కాకముందే పీకేయాలి. అలాగ చేస్తూ ఉంటే రెండో ఈడు కల్లా మనకు 2వ సంవత్సరం కల్లా కొత్త వీడు తగ్గిపోతుంది. సో మనం కావాల్సిన పంటలు పెట్టుకున్నాం. సో ఈ విధంగా ఫస్ట్ ఇమీడియట్ ఇన్కమ్, ఫస్ట్ క్రాప్ ఏమొస్తుంది మనకి, సర్ఫేస్ క్రాప్ వస్తుంది. సెకండ్ క్రాపు క్రీపర్స్. ఈ మోడల్ వేయడానికి బెస్ట్ సీజన్ ఏంటంటే ఫిబ్రవరి టు జూన్, వర్షాకాలం కంటే ముందర పెట్టుకోవాలి. ఫిబ్రవరి మధ్య జూన్ మధ్య వేస్తే ఫిబ్రవరిలో పంట పెట్టామనుకోండి మార్చికి ఫస్ట్ క్రాప్ వచ్చేస్తుంది.
మళ్ళీ ఇమ్మీడియట్గా కొంచెం మాన్యూరింగ్ వేసి కొంచెం బలవంతమైనటువంటి ఫిష్ అమైనో యాసిడ్ ఏదో ఒక జీవామృతం ఇలాంటివి పోస్తే సెకండ్ క్రాప్ కూడా వస్తుంది. అంటే 2 పంటలు మనం ఆ కూరలు తీయొచ్చు. ఇంకా తర్వాత ఎలాగో వర్షాకాలం మొదలవుతుంది. ఇక మనం వర్షాకాలం లోపలికి వెళ్ళే పనిలే, వర్షం చూసి ఎంజాయ్ చేయటమే. ఎందుకని మనం పని ఏం చేయక్కర్లేదు, లోపలికి వెళ్తే బురద అంటుతుంది కదా, పని ఏం చేయక్కర్లేదు. అవి మధ్యలో ఎప్పుడన్నా వర్షం తగ్గినప్పుడు కొంచెం డ్రైగా ఉన్నప్పుడు వెళ్ళి ఈ తీగ జాతి వచ్చేస్తాయి కదా, వీటిని తాడుతో పైకి కట్టుకోవాలి, పైకి పాకించాలి. ఆ పని చేస్తే చాలు, పైకి స్ప్రెడ్ చేస్తే చాలు, అవి అలా పైకి స్ప్రెడ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ రైనీ సీజన్ ఎండింగ్కి వస్తుందో అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకు తీగ జాతి వచ్చే 1 మంత్లో, సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు దాన్ని అమ్ముకోవచ్చు. నవంబర్కి మళ్ళీ చలికాలం స్టార్ట్ అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కల్లా పసుపు ఉన్నారుగా లోపల పసుపు వచ్చేస్తుంది. ఈ మధ్యలో బెండ వస్తుంది, టొమాటో వస్తుంది, బ్రింజాల్, వంకాయ వస్తుంది. ఇవన్నీ తీసి మనం అమ్ముకోవాలి. మన పనులలో హార్వెస్ట్ చేయడం, అమ్మడమే, అలా అమ్మేస్తాం, అయిపోయింది కథం. మళ్ళీ ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ మళ్ళీ తీయడం, పసుపు కొమ్ములు తీస్తాం కదా, ఇక లోపల దున్నక్కర్లే మనం. పసుపు కొమ్ములు తీయడానికి ఎలాగో పొడుస్తాం కాబట్టి సాయిల్ లూజ్ అయిపోతుంది, రైట్. మళ్ళీ మొత్తం పసుపు అంతా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ బెడ్ని నీట్గా పారతోటి 2 మనుషులు చాలు చక్కగా బెడ్ చేసుకొని మళ్ళీ సేమ్. ఈసారి ఏం చేస్తాం, రూట్ క్రాప్ ఈ వేసాం కదా, ఏంటి మన పసుపు బదులు అల్లం వేద్దాం. దీనివల్ల ఏమవుతుంది, క్రాప్ రొటేషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈసారి ఇక్కడ ఒక బెడ్లో పాలకూర వేసాం కదా, ఈసారి దానిలో చుక్కకూర వేద్దాం, చుక్కకూర వేసిన చోట పాలకూర వేద్దాం. అట్లా క్రాప్ రొటేషన్ జరిగిపోయింది. నెక్స్ట్ ఈ తీగ జాతి పైకి వెళ్ళిపోయి కదా, పైనంతా ఎండిపోతాయి కదా, ఇక అక్కడ మనం వాటిని తీయక్కర్లేదు. ఈ కింద ఎక్కడైతే ఉంటాయో ఎండిపోయి తీసేసి మళ్ళీ విత్తనం నాటుకుంటాం, మళ్ళీ పైకి పాకిస్తాం. సేమ్ సైకిల్ చూడండి. తక్కువ శ్రమ, తక్కువ లేబర్, తక్కువ స్థలం, ఎక్కువ ఉత్పత్తి. అందుకని స్మాల్ మోడల్స్ విల్ గివ్ మోర్ ఎకానమీ. ఇంకా మీ టాలెంట్ అంతా ఆ ఉత్పత్తిని అమ్ముకోవడం మీద శ్రద్ధ పెడదాం. అలాగా మనం చేయొచ్చు. సో ద బెస్ట్ హౌ టు సెల్ అనేది మన టాలెంట్. ఇంకా ఓకే, అలాగ మనం దీన్ని చేసుకుంటే ఇన్కమ్ ఉంది, బయోడైవర్సిటీ, రకరకాల పంటలు ఉన్నాయి, ప్లానింగ్ ఉంది. ఓకే, ఇక ఈ చుట్టుపక్కల ప్లేస్ ఉంది కదా, చాలా ప్లేస్ ఉంటుంది మనకి. ఈ స్ట్రక్చర్ వేయంగా మిగిలిపోతుంది కొంచెం ప్లేస్. ఆ ప్లేస్లో ఒకటి మ్యాంగో, తర్వాత గువా జామ, తర్వాత కొబ్బరి, కోకోనట్, అలా మొక్కలు ఈ చుట్టూ పెట్టుకోవచ్చు. అవి మనం ఏం చేసే పని లేదు, అలా పెద్దవైపోతాయి, రైట్. దీనిలో పని అయిపోయిన తర్వాత మిగిలినప్పుడు 1, 2 ఇయర్స్ 3 ఇయర్స్ కల్లా మనకి వచ్చేస్తాయి. దీని చుట్టూ మునగబెట్టచ్చు, వీటి చుట్టూ, రైట్. ఒక్కొక్కటి ఐ రెండు మొక్కలు పెట్టుకుంటే వెళ్ళిపోతే చాలు, అయిపోయాయి, కథం వచ్చేస్తాయి. ఇక మనకి ఎండ్ గట్టు ఉంటుంది. ఇది మన పొలం అనుకోండి, ఈ గట్టు ఇక్కడ ఒక బ్యాంబూ, ఇక్కడ ఒక బ్యాంబూ, ఇక్కడ ఒక బ్యాంబూ, ఇక్కడ ఒక బ్యాంబూ పెట్టుకుని మధ్యలో అంతా టేక్ కానీ తర్వాత వేప కానీ, ఆ విధంగా చూడండి ఇంత స్పేస్లో మొత్తం వచ్చినాయి. ఇక ఫైనల్ మనం అనుకున్న పెన్షన్ రూపంలో ఇవి వచ్చేస్తాయి. ఒక 5 ఏళ్ల తర్వాత చూస్తే ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటాయి. వాటి నుండి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఏం చేయక్కర్లా. మన పనుల్లో కన్జర్వేషన్. ఇక్కడ నువ్వు దున్నే పనిలే, బయట నుండి కొనుక్కొచ్చి ఎరువులు, పురుగు మందులు వేసే పనిలే, రైట్. మన ఫామ్లో ఉన్న బ్యాంబూస్ తోటే మనం దీన్ని నిర్మించుకున్నాం. మనం బయట నుండి లేబర్ తీసుకురావడానికి దీనిలో పెద్ద టెక్నాలజీ ఏం లేదు, గుంతలు తీయటమే పని. అలా దీన్ని చేసుకోవచ్చు. మినిమం 5 ఏళ్ళు, మ్యాక్సిమం 8 ఏళ్ల వరకు ఉంటుంది. సో దట్స్ ద వే. అందుకనే అగ్రికల్చర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్, నాట్ లైవ్లీహుడ్. ఈ జీవన విధానం అంతా దాని ద్వారానే వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.